హైదరాబాద్ జేఎన్టీయూ హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా మోతే మండలం పెద్దరాజు తాండాకు చెందిన విద్యార్థి బానోతు రవీందర్ నాయక్ గా గుర్తించారు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. విద్యార్థి ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యమే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. కాలేజీ వద్ద దానికి సంబంధించి రకరకాల డిపార్ట్మెంట్ల ఒక వ్యవస్థ పనిచేస్తుంది. పోలీసు కూడా ఒక్కరు సంతకం పెడితే కోర్టు ఒప్పుకోదు. మీకు అనేది అన్నిటి కూడా ఇప్పుడు ఎట్లుంటే మా బాధ్యత ఎట్లుంటే చెప్పండి. సరే నువ్వు ఒక్కటి నీ పిల్లాడు చనిపోయాడు, నీ పిల్లాడి గురించి ఇప్పుడు మాట్లాడుకో. నా బాధ్యత ఎట్లుంటే చెప్పండి. నేను ఆయన ఖచ్చితంగా ఉరియేసుకున్నట్టు లేదు. మా బాబు ఉరియేసుకునేంత రాజున కావాలి. నేను చెప్పింది కూడా వినండి సార్. హైదరాబాద్ జేఎన్టీయూ హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా మోతే మండలం పెద్దరాజు తాండాకు చెందిన విద్యార్థి బానోతు రవీందర్ నాయక్ గా గుర్తించారు. బీటెక్ 3వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. విద్యార్థి ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తన హాస్టల్ గదిలోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. హిమబిందు సూర్యాపేట జిల్లా మోతే మండలం పెద్దరాజు తండాకు చెందినటువంటి బానోతు రవీంద్ర నాయక్ బీటెక్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. జేఎన్టీయూ హాస్టల్లో హైదరాబాద్ జేఎన్టీయూ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు యాజమాన్యం పేరెంట్స్ కు సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో పేరెంట్స్ హుటాహుటిన కాలేజీకు చేరుకున్నారు. అయితే వాళ్ళు ఆత్మహత్యపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. చదువులో చురుకుగా ఉండేటువంటి రవీంద్ర నాయక్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదనేటువంటి అభిప్రాయాన్ని అయితే మృతుడి కుటుంబ సభ్యులైతే చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యమే బాధ్యత వహించాలని కూడా అక్కడ పేరెంట్స్ అదేవిధంగా బంధువులు అయితే ఆందోళన చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులకు ఇటు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అక్కడ పోస్ట్ మార్టం అంటే మృతదేహానికి సంబంధించి పోస్ట్ మార్టం తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యం సమాధానం చెప్పాలి, యాజమాన్యమే బాధ్యత వహించాలనేటువంటి డిమాండ్ తో అక్కడ పేరెంట్స్ అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అంతమంది పోకండి. అంతమంది పోకండి. చదువు చెప్తారని జీవితం బాగుపడుతుందని కాలేజీలకు పంపిస్తే భావి భారత పౌరులు సవాలై తిరిగొస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఒక మెడికో ప్రాణాలు తీసుకున్నాడు. ఒక డిగ్రీ స్టూడెంట్ బలవన్మరణం చేసుకున్నాడు. మరొక విద్యార్థి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే మరికొన్ని కాలేజీల్లో గ్యాంగ్ వార్లు మత్తుతో చిత్తవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏకంగా సినిమాల్లో మాదిరి కత్తి పట్టుకొని యూనివర్సిటీలో తిరుగుతున్నారంటే విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతోంది? జీవితాన్ని బాగుపరిచే విద్య నేర్పుతున్నారా? జీతాల కోసం పనిచేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? విశాఖలో సాయి తేజ అనే డిగ్రీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితులు ఏం చెప్తున్నారంటే మహిళా లెక్చరర్ వేధింపులే అతని మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. కాలేజ్ ముందు సాయి తేజ ఫ్రెండ్స్ విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. ఎంత చేసినా ఏం లాభం? ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి నేలరాలిపోయాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.
విశాఖపట్నం ఎంఐపి కాలనీలోని సమతా కాలేజీలో నిన్న జరిగినటువంటి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతుంది. నిన్నటి నుంచి కూడా విద్యార్థులు అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే కళాశాలలో ఇద్దరు ఉపాధ్యాయురాలు ఏదైతే కాలేజీకి సంబంధించినటువంటి ఇద్దరు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళా టీచర్లు, వాళ్ళు ఈ విద్యార్థి సాయి తేజ్ అని అయితే లైంగికంగా వేధించడం వల్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పి కూడా విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. దీని మీద యాజమాన్యాన్ని కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు రెండో రోజు కూడా ప్రస్తుతం మనం అదే కాలేజీ దగ్గర ఉన్నాం. ఆ కాలేజీ దగ్గర మనం చూసుకుంటే ఆ విద్యార్థులందరూ కూడా గేటు దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఏదైతే ఆరోపణలు చేసినటువంటి సాయి తేజ మృతికి సంబంధించి దొరికినటువంటి సూసైడ్ నోట్ కానీ, అదేవిధంగా వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాటింగ్ సంబంధించి దాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసినా ఇప్పటికీ కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యాజమాన్యం మీద చర్యలు తీసుకోలేదు. పోలీసులు తక్షణమే స్పందించాలి. ఎవరైతే మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేయాలని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి నిన్నటి నుంచి కూడా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం కూడా కాలేజీ దగ్గర అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయురాలే ఒక విద్యార్థిని వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్లో కూడా చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాడారని చెప్పి కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా విద్యార్థులు సంబంధించి కూడా విద్యార్థులు లైంగికంగా వేధించడం అనేది అయితే ఒక కొత్త కోణంలో చూడొచ్చు. ఉపాధ్యాయులు స్టూడెంట్ సాయి తేజ్ అని అయితే లైంగికంగా వేధించారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేసు నమోదు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థులు చెప్పండి, అసలు ఏం జరిగింది? సాయి తేజ నార్మల్గా కాలేజ్కి ఎప్పటిలాగే వచ్చాడు. అయితే 1 వీక్ నుంచి రావట్లేదు, ఇలాగ హెరాస్ చేస్తున్నాడు అది ఇది అని నాతో ఇంతకుముందు చెప్పాడు. కానీ నేను ప్రూఫ్స్ లేకుండా నేను ఏం చేయలేనురా, ఫ్యాకల్టీ అడిగినా సరే అదే కదా అడుగుతారని నేను నార్మల్గా వదిలేసాను. వదిలేస్తే తను ఏంటంటే ముందు రోజు కూడా సూసైడ్ చేసుకుని ముందు రోజు నైట్ కూడా కాల్ చేసి కాలేజ్లో గొడవ ఉందిరా సపోర్ట్ వస్తావని అడిగాడు. వస్తాను రా అన్నాను. అప్పుడు నార్మల్గా అన్నాడు కానీ నెక్స్ట్ డేకి అలా చేసుకున్నాడు. ఇంకో మేడం ఏంటంటే రికార్డ్ వైజ్ మ్యాథమెటిక్ కరెక్షన్ చేస్తున్నా కొట్టేయడం అలాగేలా చేస్తుంది. అవన్నీ అలా మెంటల్గా డిస్టర్బ్ ఇంకా అలా మైండ్లో పెట్టేసుకున్నాడు. ఇదంతా ఎన్ని రోజులుగా జరుగుతుంది? ఇది మాకు సెమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతుంది. ఫిజికల్ హెరాస్మెంట్ అనేది నాకు కొన్ని మంత్స్ బ్యాక్ చెప్పాడు అంతే, సెమిస్టర్ స్టార్టింగ్ ముందు అంతే. టీచర్స్ మీతో అంటే సాయి తేజతో అలాగ ఉంటారా, మిగతా వాళ్ళతో కూడా అలాగే ప్రవర్తించేవారు? వాళ్ళ ఓన్లీ సాయి తేజ ఒకటితోటి. రికార్డ్ వైజ్ అయితే మేడం సాయి తేజ తోటి నాతోటి ఇంకొకటి ఉన్నాడు అమర్మహేష్ అని, తనతో మాత్రమే మా ముగ్గురం టార్గెట్ మేడంకి. మరి మిమ్మల్ని హెరాస్ చేశారా? మీకు రికార్డులు రాయకపోయినప్పుడు కొట్టడం కానీ లేదంటే వేరే విధంగా కొట్టేసేవారు రాసిన కరెక్షన్స్ అని. నాకు 30 షీట్స్ కొట్టేశారు. అలాగా 30 షీట్స్ మళ్ళీ రాసుకొని వచ్చాను. అలా 4 టైమ్స్ చేశారు అలాగా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మరి సాయి తేజ సూసైడ్ చేసుకున్నాడు, మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేసుకోవాలని మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేమైతే తనకి ఒక సిస్టర్ ఉన్నారనమాట. సో ఇంటికి పెద్ద కొడుకు తినే. సో తనకి ఇప్పుడు ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేయాలని ఎంత చేస్తున్నందుకు మేము ఏంటంటే మమ్మల్ని ప్రాక్టికల్ ఆపేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఏయూ ఏంటంటే మాకు కొంచెం సపోర్ట్ చేయాలి, ప్రాక్టికల్ ఆగనివ్వకుండా కొంచెం హామీ ఇచ్చేలా ఉంటే బాగుంటుంది. ఇంకా మేడమ్స్ని కూడా టెంపరీ సస్పెండ్ చేశారని అంటున్నారు. టెంపరీ కాదు, సస్పెండ్ మొత్తం తీసేయాలని అంటున్నాం. మీ ప్రిన్సిపల్ కానీ కరెస్పాండెంట్ కానీ స్పందించారా దీని మీద? ఎలాంటి చర్యలు తీసుకుంటామని కానీ లేదంటే మీకు భరోసా ఇస్తామని కానీ ఇప్పటివరకు ఏమైనా వచ్చారా? అన్నారు మేము యాక్షన్ తీసుకుంటామని డైరెక్టర్ సార్ అయితే. ఇంకా మరి తెలీదు, యాక్షన్ తీసుకుంటామని చెప్పి సస్పెండ్ చేశారు. దాన్ని బట్టి ఫర్దర్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే తీసేస్తాం కాలేజ్ నుంచి అని కూడా అన్నారు. ఇప్పుడు మీ డిమాండ్ సస్పెండ్ చేయాలి, స్టూడెంట్ ఫ్యామిలీకి న్యాయం చేయాలి, కొంచెం హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా అంతే. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి లైంగిక వేధింపులు అనేది అయితే ఒక విచిత్రమైనటువంటి వాతావరణంగా అక్కడ చూసుకోవచ్చు. ఆ విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులే వేధింపులు పాల్పడడం, అదేవిధంగా సరైనగా రికార్డులు రాసినప్పుడు కూడా వాటిని గడ్జి పెట్టుకొని వాళ్ళ మీద పగ తీర్చుకునే విధంగా కూడా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరంగా చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడో మిగిలిన విద్యార్థుల మీద దీని ప్రభావం పడకుండా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అయితే సస్పెండ్ పూర్తిగా తొలగించాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఆ సాయి తేజ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ప్రస్తుతం కాలేజ్ దగ్గర అయితే విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
చిత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. కాలేజీ భవనం పైనుంచి దూకింది. సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ పరీక్షకు అనుమతించలేదని ఆరోపణలు వచ్చాయి. ఆవేదన చెందిన బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అకాడమిక్ బ్లాక్ 3వ అంతస్తు నుంచి దూకేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీకి తరలించారు. గంగాధర నెల్లూరు మండలం సామిరెడ్డికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో మరొక తీవ్ర విషాదమైన ఘటన చోటు చేసుకుంది. కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పిఎస్ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. మృతుడు అనంతపురానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఇక చిత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. అదే చిత్తూరు జిల్లాలో మరొక పిఈఎస్ కాలేజీకి చెందిన కుప్పానికి చెందిన ఒక విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో పరిస్థితి ఏ విధంగా ఉంది తెలపడానికి మా కరెస్పాండెంట్ వర్మ సిద్ధంగా లైవ్లో ఉన్నారు. చూస్తున్నాం వర్మ, వరుసగా విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలకు పంపితే వివిధ కారణాలతో కూడా వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సిచ్యువేషన్. సో అక్కడ విద్యాలయాల్లో వాళ్ళకి ఏంటి స్ట్రెస్ ఎక్కువ అవుతోందా? కొంతమంది అంటే ఇటువైపు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి, క్యాంపస్ పైనే కూడా ఎక్కువగా కూడా అక్కడ వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి. ఏం జరిగింది వర్మ? ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇందులో కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చదువుతున్న 25 ఏళ్ల హర్షవర్ధన్ నిన్న మధ్యాహ్నం అతను తరగతి గది నుంచి హాస్టల్ గదికి వెళ్లి అతను హై డోస్ లో మత్తు మందు వేసుకొని అతను సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ మరణానికి వెనుకల ఆయన ప్రేమ వ్యవహారం కారణంగా కూడా ప్రస్తుతం అనుమానిస్తున్నారు. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మృతుని తల్లిదండ్రులు కూడా కళాశాల దగ్గరికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నారు. అయితే ఇదే మరో చోట అంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన నందిని రెడ్డి అనే బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థిని చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. ఆ అమ్మాయి కూడా నిన్న సాయంత్రం కళాశాల 3వ బ్లాక్ నుంచి పైనుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది. అయితే తనను ప్రాక్టికల్ పరీక్షలకు అనుమతి ఇవ్వని కారణంగా ఆ అమ్మాయి ఈ పని చేసినట్లుగా కూడా ఆమె తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగానే తన అమ్మాయి ఈ విధంగా సూసైడ్ పాల్పడిందని చెప్పి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇద్దరు విద్యార్థుల మృతికి వేరు కారణాలు ఉన్నాయి. అయితే ఏ కారణం ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల్లో ఒక రకమైన టెన్షన్ గాని ఒక భావోద్వేగం గాని నియంత్రించుకోలేని పరిస్థితుల కారణంగా తరచూ ఇలాంటి ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని మానసిక నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీంతో ఒకటి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన వాళ్ళకి దుఃఖం మిగిల్చుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉన్నత విద్యావంతులు కూడా ప్రస్తుతం కుప్పంలో చూస్తుంటే హర్షవర్ధన్ ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పీజీ చదువుతున్నాడు. భవిష్యత్తులో అతను మంచి డాక్టర్ అవుతాడని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. డోనుకు చెందిన హర్షవర్ధన్ అదే రీతిగా కూడా కుప్పంలో కూడా అతను కష్టపడి చదువుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇతర వ్యవహారాలతో మనస్తాపం చెంది ఈ విధంగా క్షణిక ఆవేశంతో నిర్ణయం తీసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అదే రీతిలో గంగాధర్ నెల్లూరులో కూడా ఈ విద్యార్థిని నందిని రెడ్డి మృతి కూడా మరో విషాదంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద భావోద్వేగాలు నియంత్రించుకోలేక అప్పటికప్పుడు పరిస్థితులు తక్షణ నిర్ణయాల కారణంగా ఈ విధంగా విద్యార్థులు మృతి చెందడం వాళ్ళ కుటుంబాల్లో మాత్రం తీవ్రమైన శోకాన్ని మిగిల్చిందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఒక్కసారి కర్నూలుకు వద్దాం. రాయలసీమ యూనివర్సిటీలో సినిమాటిక్ సీన్.
ఒక విద్యార్థి కత్తి పట్టుకొని హల్చల్ చేశాడు, మరొక స్టూడెంట్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్టు చెప్తున్నారు. దీంతో బాలాజీ నాయక్ అనే స్టూడెంట్ తీవ్ర ఆగ్రహంతో కత్తి దూశాడు. అందరూ చూస్తుండగానే వెళ్లి అజయ్ నాయక్ అనే బ్యాచ్మేట్ కు వార్నింగ్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవన్నీ జరుగుతుంటున్నా కదా, మొబైల్ ఇస్తే మొబైల్ ఇవన్నీ జరగదు. నీకేం చెప్తున్నా అదే వాస్తవం చెప్తున్నా, అట్లా కాదు వాస్తవం చెప్తున్నా. ఆడొస్తే నేనే సూసైడ్ చేసుకుంటా. ఏం లేదు, లారీ కింద పడతాం కదా. మొబైల్ ఇస్తే ఏం జరగవు, మొబైల్ ఇప్పిస్తే ఏం జరగవు. అక్కడ వస్తా నేను, మీ అక్కడ చచ్చిపోతా. మీ మీద పడదా, మీ ముందే పడదా, పట్టే పడినా పడ్డా చచ్చిపోతా పట్టినా పడినా ఆడే చచ్చిపోతా మీ మీద పడతా. ఓకేనా? సిసి కెమెరా ముందు చచ్చిపోతా. సిసి కెమెరా ముందు అలా ఉంది, గేట్ కాడ ఉంది కదా, రోడ్డు ఉంది. లారీ కింద పోతే వేసేసుకుంటాడు ఆడే. ఇంకా మొబైల్ అవన్నీ జరుగుతుంటున్నా కదా, మొబైల్ ఇస్తే అవన్నీ జరుగుతుంటున్నా కదా, మొబైల్ ఇస్తే మొబైల్ ఇవన్నీ జరగదు. నీకేం చెప్తున్నా అదే